వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. నిన్నటి రోజున కావల్లో ఒక విలేకరు అని చెప్పుకునే ఒక వ్యక్తి, అతని పేరు మధుబాబు చిలకపాటి అంట, మా యాదవ కులస్తులను కించపరుస్తూ యాదవ సమాజాన్ని తలదించుకునేలా మనోభావాలు దెబ్బతీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. ఒకసారి మీరు దాన్ని గమనించండి. యాదవ నాయాలారా, రాజకీయంలో విమర్శలు చేసుకోవచ్చు, ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, ప్రతిపక్షంలో కానీ అధికార పక్షంలో కానీ ఏం చేసుకోవచ్చు. కానీ ఒక కులాన్ని విమర్శించే హక్కు ఆ పోస్ట్ పెట్టిన అతనికి ఎక్కడి నుంచి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నా. పోతే ఇతను అసలుకి ఎవరు? ఒక విలేకరి ముసుగులు వేసుకొని లంచాలు దండుకొని ఈరోజు లక్షలకి పడగెత్తిన ఒక వ్యక్తి. ఇతను ఏమంటాడు? యాదవ నాయాలారా అంటారు. మొన్న ఇంకొక అతను, ఎవరో అతని పేరు శ్రీనివాసులు తోకల అంట, బిఎంఆర్ గారికి డాక్టరేట్ ఇచ్చారు ఒక గవర్నర్ చేతుల మీదుగా. అతనేం రాస్తాడు? సమాజానికి ఏం సేవ చేశారని డాక్టరేట్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందో మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వంటంలో కూడా మేము కేసు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. అసలు యాదవ కులస్తులు అంటే అతనికి తెలుసో తెలియదు. బహుశా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో మొట్టమొదటి దర్శనం చేసుకునేది యాదవ కులస్తులు మేము గర్వంగా చెప్పుకుంటాం. తెలుసా నీకు? పోతే మన కావల్లో కలుగోలమ్మ గుళ్ళో ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు. మేము పెద్దగోళ్ళగా పాతూరు నుంచి తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించిన తరువాతే ఊరేగింపు స్టార్ట్ అయ్యిద్ది, ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ సంగతి తెలుసా? స్థానికుడు నువ్వు అక్కడే ఉంటావుగా, మీ ఇల్లు కూడా కలుగోలమ్మ గుడి పక్కనే అనుకుంటా. నువ్వు ఎక్కడి నుంచో బయట ఊరు నుంచి పొగురూరు నుంచి వచ్చి నువ్వు మా యాదవ కులస్తుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తావా? మేము దీనికి మేము చెప్తున్న ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఆ పోస్ట్ పెట్టిన వ్యక్తికి మేము విలేకరులు కానీ సోషల్ మీడియాలో చేసే ఎవరినైనా సరే మీరు వ్యక్తిగతంగా మీరు రాసుకోండి, ఏమైనా రాజకీయంగా రాసుకోండి, విమర్శలు రాసుకోండి, ప్రతి విమర్శలు రాసుకోండి. కుల ఘర్షణలు పెట్టే ఇలాంటి మటు మీరు రాస్తే మేము సహించేది లేదు. మా కులస్తులు దీని మీద చాలా తీవ్రంగా ఉన్నారు. యాదవ నాయాలారా అన్నారు. అసలు నువ్వు నిన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తిరిగి వచ్చావు 10 రోజులు. ఎవరు సొమ్ముతో పోయి తిరిగి వచ్చావా? ఎవరి వ్యక్తితో పోయి తిరిగి వచ్చావు? నీ జోబులో డబ్బులు తీసుకెళ్ళి తిరిగి వచ్చావా? సాటి యాదవ కులస్తులతో కాదు నువ్వు వెళ్ళొచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఒక విలేకరు ముసుగులో ఉండి రియల్ ఎస్టేట్ల దగ్గర అక్రమంగా సంపాదించే రేషన్ బియ్యాల దగ్గర నువ్వు ముడుపులు తీసుకోవట్లేదా? ప్రతి ఒక్కటి త్వరలో ప్రూఫ్లతో పాటు నీ బయట పెడతామని చెప్పి ఈ విలేకరు సమావేశం తెలియజేస్తున్నాం. ఎంతమంది దగ్గర ఎమ్మెల్యే గారి పేరు అడ్డు పెట్టుకొని నువ్వు ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నావో ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్ల మీద మీకు ముందు పెడతాం త్వరలో. ఇతని పైన చర్యలు తీసుకొని ఎడల మేము దీన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్తామని మరోసారి మనవి చేస్తున్నాం. యాదవ్ కమిటీకి సంబంధించిన వ్యక్తిని నేను ఏ రోజు కులం తరపున రాలేదు, ఎప్పుడు ఏం రాలేదు. నిన్న ఒక వ్యక్తి పేపర్లో యాదవ నాయాలారా అన్నాడు. అంటే యాదవ నాయాలారా అన్నోడు యాడున్నాడో ఎక్కడున్నాడో కూడా అసలు వాడు నాకు కనపడితే వాస్తవంగా అయితే దారుణంగా ఉంటుంది విషయం. కానీ అది సబబు కాదు. అంటే విలేకరు మామూలుగా మనం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాము, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? అసలు నీ పొజిషన్ ఏంది? నీ క్యారెక్టర్ ఏంది? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ మీడియా ఏంది? అసలు నీ మీడియా అసలు నీది మీడియానా? నీకు ఎక్కడ మీడియా నీది? చెప్పు చిలకపాటి, నీ మీడియా ఎక్కడిది? అసలు నీ మీడియాకి ఏముంది చెప్పు. నువ్వు ఒక ముసుగు దొంగవు. నువ్వు ఒక ముసుగులో ఉండి వసూలు చేసుకుంటా ఉన్నావు. అలాంటి క్యారెక్టర్ నువ్వు వ్యక్తివి. నిన్న పోయి యాదవ్ కమ్యూనిటీతో నిన్న పోయి కూడా నువ్వు అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చిన కుక్కవు నువ్వు. నీలాంటి వాడు కూడా యాదవుల గురించి మాట్లాడేంత చరిత్ర నీకుందా? యాదవ్ కమ్యూనిటీ జోలికి వచ్చావు, దేనికి వచ్చావు చెప్పు.
ఒకటే చెప్తున్నా నీకు చిలకపాటి, నువ్వు పద్ధతిగా అన్నీ మార్చుకొని నువ్వేదో డబ్బులు దందాలు ఏదో చేసుకొని ఎవరినో అడ్డం పెట్టుకొని బతుకుతున్నావు. అంతవరకే బతుకు. ఇంకా ఎక్స్ట్రాలు ఏదన్నా చేస్తే చాలా విషయాలు మారుతాయి. ఇంకోటి ఏమైనా డాక్టరేటు ఒక బేద మస్తాన్ రావు అనే వ్యక్తికి డాక్టరేట్ ఇస్తే నువ్వేమంటావా? నువ్వు ఆయన స్థాయి ఉందా? కనీసం అతను గేటు దాకి హక్కు అన్న ఉందా నీకు? అలాంటి వ్యక్తిని నువ్వు విమర్శించే స్థాయి అనేది చిలకపాటి. చిలకలాగా చిలక పరుగులు బలబాకు. ఎందుకంటే దెబ్బతినే రోజులు ముందు ఉంటాయి. ఇప్పుడు ఏదో నువ్వు అంతా ఏదో నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారు, ఎవడికి ఎవడు భయపడే ప్రసక్తే లేదు. నీకెంత బలంగా ఉందో ఇటు డబల్ ఉంటుంది. అది మటుకు నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళని విమర్శిస్తావు, ఏళ్ళు విమర్శిస్తావు, కాపులు మన కాపుల విషయంలో ఎవరు చేశారు, ఏం చేశారు, ఒక బీసీని నెత్తినేసి మీరేం చేస్తున్నారు కూడా అన్నీ మాకు తెలుసు. అంత ఎర్రోళ్ళమేం కాదు. నువ్వు ఎర్రోళ్ళు అనుకుంటున్నావు. యాదవులు ఇంతకుముందు యాదవులు ఎర్రోళ్ళు, వాళ్ళు ఎర్రోళ్ళు కాదు, యాదవులు ఏరి పారేస్తారు అనుకంటే యాదవులు ఏరి పారేస్తారు. గుర్తు పెట్టుకోండి ఖబర్దార్. మీరు మటుకు చాలా జాగ్రత్తగా నడుచుకుంటే మంచిది. నీకు ప్రత్యేకంగా చెబుతుండా చిలకపాటి, నువ్వు మటుకు ఏందో నువ్వు అసలు మామూలుగా నువ్వు ఒక రాజకీయ నాయకుడు, నువ్వే ఒక ఎమ్మెల్యేగా నేనే శాసిస్తున్నట్టు వారితో చాలా దెబ్బతింటావు. ఆల్రెడీ నువ్వు దెబ్బతిని ఉండవు. నీ చట్టంలో కూడా వేసారు కొట్టి పాడేసి. ఒకసారి గుర్తుపెట్టుకో, చట్టంలో వేసారు నిన్ను, గుర్తుపెట్టుకో. నీలాంటి వ్యక్తిని ఇలా రాబోయే రోజుల్లో ముందు తెచ్చుకోబాకు. ఇట్లా కొట్టి ఆడ పాడేసిన వ్యక్తిని మర్చిపోబాకు. ఒకసారి నీ ముఖం మీద ఉండే కుట్లు చూసుకో, గుర్తు తెచ్చుకో. అంతేగాని నువ్వు యాదవుల జోలికి రాబాకు. యాదవులు అంటే నువ్వు యాదవుల జోలికి వచ్చేంతరేంది నీకా? నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావా? నువ్వా మేము ఇక్కడ పుట్టాడు యాదవ, అసలు ఇక్కడ పుట్టడమే యాదవులు. పాత ఊరు అంటేనే యాదవులు. యాదవుల్ని విమర్శించే స్థాయి నీది కాదు చిలకపాటి. నేను అసలు నా స్థాయికి అసలు నిన్ను అసలు మాట్లాడకుండా నాకే వేస్ట్ అనిపిస్తుంది. నీ స్థాయి అది కాదు. నువ్వే దందాలు చేసుకుని వాళ్ళకాడ వీళ్ళకాడ నా కాడ ఇన్స్టాల్ తీసుకొని ఉంటావు. అదని ఇదని నీది పేపర్ కాదు, నీది మీడియా అని చెప్పుకోబాకు. ఎక్కడ మీడియా నీదే? యాడ్ నుంచి వచ్చిన మీడియా నీదే? ఎక్కడ ఉంది నీకు చెప్పు? నీకు పర్మిషన్ ఉందా నీకు? ఒక మీడియా అనేది ఒకటి పెట్టుకొని అక్కడ సీటు ఛానల్లా పెట్టుకొని బొమ్మలాగా గాజు బొమ్మలాగా అటు ఇటు తిరుగుతా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి బతికే నీకు నువ్వు ఒక మీడియా నీదే? ఏం మాట్లాడతావా నువ్వు? ఎవడు చిలకపాటి రే చిలక గుర్తుపెట్టుకో. రే చిలక గుర్తుపెట్టుకో. ఏం పెట్టావు నువ్వు? యాదవ్ నా యాలరా, నా యాల తాట తీస్తా. ఇది గుర్తుపెట్టుకోండి. పదే యాదవ్ అని ఎందుకురా మమ్మల్ని కలుపుకోండి? మేము లేని నేను ఉందా మీకున్నా? యాదవ్ చరిత్ర కాదు, జాతి కాదు, చరిత్ర. గుర్తుపెట్టుగా చిలక. నీకు ఒక మాట వచ్చి ఒక మాట నత్తోడు నువ్వు. అందరికీ తెలుసు నీ బతుకు అంతా తెలుసు. పడ్డావు, కింద పడ్డావు, టీవీ నేను అడ్డం పెట్టి అడ్డు ఇటు తిరిగావు, విసిరాడు దింగ నేను. ఇంకోసారి మా జోలికి వచ్చిన యాదవ్ సమాజానికి జోలికి వచ్చిన చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు మేము కేసు కట్టడానికి అయితే వెళ్తున్నాం సార్ కాడికి. ఇది తీసుకోకపోయినా సరే, ఈ కేసు తీసుకోకపోయినా నీకు సపోర్ట్ చేసేవాడు ఎవడున్నా, ఎంత తోడైనా సరే, ఎంత దూరాన్ని మేము వెళ్తాం. ఇదైతే సత్యం. ఇది